హలో! హాయ్ అండి. సూపర్ టేస్టీగా బీట్రూట్ ఫ్రైని చేసేద్దామండి. ఈ బీట్రూట్‌ని మన ఆహారంలో తీసుకోవడం వల్ల మన బాడీలో బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. సో, దీనికోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం దంచుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి. తాలింపంతా కూడా ఈ విధంగా వేగిపోయిన తర్వాత చిన్న ముక్కలుగా తరుగుకున్న బీట్రూట్ ముక్కలను ఈ తాలింపులో వేసుకొని అడుగు నుంచి కూడా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ బీట్రూట్ ముక్కలన్నీ కూడా మగ్గేంత వరకు కూడా ఉడికించుకోవాలి చూడండి. మధ్య మధ్యలో మూత తీసి ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. మళ్ళీ మూత పెట్టుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి. చూడండి ఈ బీట్రూట్ ముక్కలన్నీ కూడా సాఫ్ట్‌గా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. అంతేనండి, టేస్టీ అయిన బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది. సో, దీనిని అలా రైస్‌లో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్న పిల్లలకు కూడా ఈ బీట్రూట్ ఫ్రైని ఇవ్వడం వల్ల వారికి కూడా బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. సో, తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్